మహిమపరచాలి. హల్లెలూయా. 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 సమయం ఇచ్చినటువంటి అందరికీ మరి మీ అందరికీ సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము ఈ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములైనా పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాంలైనా మహాగురుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడానికి వందనాలు చూపిస్తున్నాం. 2024 సంవత్సరాల క్రితం ప్రభావ మా కోసం ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో నరావతారిగా జీవించిన అయినా మీరు 33.5 సంవత్సరాలు జీవించిన సిలువలో మీరు సిలువ యాగము ఏ రీతిగా జరిగి ఉన్నదో ప్రభావ అయినా మేము ఆ విషయాన్ని ఈరోజు ధ్యానించుకుంటున్నాం తండ్రి. నైనా మరి ఈ మంచి శుక్రవారపు ఆరాధనలో మీరు నడిపించండి. ఇప్పుడు నేను 6వ మాటగా మీరు సిలువలో పలికినటువంటి మాటలు ధ్యానిస్తుండగా ప్రభావ మీరైనా ఎందుకంటే మాట్లాడవలసిన మీ ఆత్మచేత నన్ను అభిషేకించి ప్రభావ మీరు మాట్లాడి మరి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయమని మీరు మహిమ పొందమని యేసునామమున అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మరి 6వ మాటగా యేసు ప్రభువారు సిలువలో యేసు ఆ చరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. సమాప్తము అంటే అంతా అయిపోయింది అదే అనేటువంటిది మనకి ఆ మాటలో తెలుస్తూ ఉంది. అయితే అయిపోవడం అంటే అదేంటంటే మనం కూడా ఈ లోకంలో ఏదైనా ఒక పెద్ద పని పెట్టుకుంటాం అనుకోండి, అది విజయవంతంగా కంప్లీట్ అయితే మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాము కదా. ఈ లోక సంబంధమైన దానికే మనం అలా సంతోషపడినట్లయితే యేసు ప్రభు వారి సిలువలో నిజంగా మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించి ఎన్నో నిందలు, అవమానాలు, హేళనలు మరి ఎన్నో విధాలుగా ఆయన మరి హింసింపబడి మరి దూషింపబడి మరి ఆయన తండ్రి చిత్తము ఏమైనదో దాన్ని నెరవేర్చడానికి మరి సిలువలో పలికినటువంటి 6వ మాట అన్నమాట ఇది. మరి ఈ 6వ మాట దేనికి సంకేతం అంటే గొప్ప విజయానికి సంకేతం. మనం కూడా మన పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా. ఒక విజయానికి సంకేతం అనమాట ఈ 6వ మాట. సమాప్తమైంది. యేసు ప్రభు వారి లోకంలో వచ్చినటువంటి ఉద్దేశం, దేవుని మన పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చి మరి ఆయన సిలువలో సమాప్తమైనదని మరి ఆయన సిలువలో మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో 7వ మాట కూడా ఉన్నది. ఆ మాట కూడా మరి చెప్పి సిలువలో మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. నిజంగా పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని ఈ లోకంలోనికి పంపించి ఏ ఉద్దేశంతోనైతే ఆయన ఈ లోకంలోనికి పంపించినాడో ఆ పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినాడు యేసు ప్రభు వారు. మరి 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చేసినటువంటి ప్రార్థన, ఇది గొప్ప ప్రార్థన అనమాట. ఈ ప్రార్థనలో దేవుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన్ని మహిమపరచడానికి మరి అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా మహిమపరచబడడానికి ఈ పని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట తండ్రికి. మరి ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ మరి ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము ఎన్నో పనులు అనుకుంటాం, ఇది చేయాలి అది చేయాలి ఏదో చేయాలని అనుకుంటాం, కానీ మనము చేయలేకపోతాం. మనమైతే కొన్ని పనులను మనం పూర్తి చేయలేము. కానీ యేసు ప్రభు వారు ఆయన తండ్రి ఆయన మీద ఉంచినటువంటి బాధ్యతను ఆయన క్రమంగా మరి పిన్ అయినా నెరవేర్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసు ప్రభు వారి సిలువలో అంత బాధ పడుతూ కూడా మరి అందరి మనందరి పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన బాధపడుతూ మరి ఈ మాట పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప విజయముతో ఈ బాధ్యతను నెరవేర్చినారు అనే విజయంతో ఆయన మాట్లాడినాడు. అదేవిధంగా మరి ఆయన బాలుడుగా ఉన్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము
2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయము 39వ వచనంలో ఉంటుంది. ఆయన మరి బాలుడుగా ఉన్నప్పుడు ఆయన 12 సంవత్సరాలప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన్ని యెరూషలేమునకు పస్కా పండుగ నిమిత్తం దేవాలయానికి తీసుకెళ్ళి అది అయిన తర్వాత తల్లిదండ్రులు ఆ జన సమూహంలో ఈయన చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఆయన వీటితో పాటు యేసు ప్రభు వారు ఉండకపోయినప్పుడు వాళ్ళు మరి ఆయన ఎత్తుకుంటూ మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన ఎతికి 41వ వచనం చూసినప్పుడు పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటిట యెరూషలేమునకు వెళ్ళుచుండువాడు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించటకే వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 49వ వచనం చదువుతున్నామండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరెరుగరా అని వారితో చెప్పాను. నిజంగా యేసుప్రభు 12 సంవత్సరాలప్పుడు యేసుప్రభు మనమైతే 12 సంవత్సరాలప్పుడు మనకి ఏ జ్ఞానము ఏ తెలివి ఉండదు, మన పిల్లలకు కూడా ఏమీ తెలియదు. కానీ ఆయన దేవాలయంలో కూర్చొని అక్కడ బోధకులతోటి ఆయన తర్కిస్తా ఉన్నాడట. మరి ఆయన జ్ఞానంతో ఈయన వేసే ప్రశ్నలకు వారు జవాబులు చెప్పలేకపోతా ఉన్నారు. అయితే వీళ్ళ తల్లిదండ్రులు ఈయన పెట్టి వెళ్ళిపోవడం, వాళ్ళు మళ్ళా తిరిగి మరి ఆయన ఎదుర్కొంటూ వచ్చి మరి నువ్వు ఎందుకు ఇక్కడ ఆగిపోయినావు, నిన్ను మేము ఎదుగుతున్నామని ఆయన తల్లి అన్నది. తల్లి అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన మీరేలా నన్ను వెతుకుతుంటుంది, నేను నా తండ్రి పనుల మీద నన్నవల్లని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. మరి నా తండ్రి పనులు చేయడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను, నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీరు ఎరుగను అన్నప్పుడు వారికి ఈయన మాటలు ఏమీ అర్థం కావు. నిజంగా యేసుప్రభు వారు చిన్నతనం నుండి కూడా ఆయన పుట్టినది మొదలుకొని ఆయన కారణ జన్ముడు. ఈ లోకంలోనికి ఒక కారణం చేత వచ్చాడు. మనమైతే ఏ కారణము లేదు, మనము జన్మించాము, పుట్టాము, పెరుగుతున్నాము, మనం ఏది సాధించలేము. నిజంగా జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం కానీ ఏమీ సాధించలేము. కానీ యేసుప్రభు వారు మరి ఎంత గొప్ప త్యాగము, నిజంగా ఈ ప్రపంచం అంతటి యొక్క పాప భారాన్ని ఆయన మోసి, మరి ఆ సిలువ కంటే బరువైనది ఆయన మోసినటువంటి పాపము, ఆ పాపం అనే భారము అది సిలువ కంటే బరువైనదట. ఎందుకంటే ఈ లోకంలో ఎంతమంది ప్రజలు, ఎన్ని కోట్ల మంది ప్రజల భారాన్ని మరి పుట్టిన వారి మరి 2024 సంవత్సరాల నుంచి పుట్టిన వారు కూడా, అంతకుముందు పుట్టిన వారు, తర్వాత పుట్టిన వారు, ఇంకా పుట్టబోతున్న ప్రతి ఒక్కరి భారాన్ని ఆయన సిలువలో మరి ఆయన మోసి మరి 39 కొరడా దెబ్బలు ఆయన తిని మరి అదేవిధంగా దూషింపబడి ఎన్నో విధాలుగా మరి ఆయన దూషిస్తా మనము ఆయన దేవుని వాక్యంలో ఎన్నో సార్లు మనం చూస్తున్నాం. మరి పరిసయ్యులు, శాస్త్రులు ఆయన్ని ఎన్నో విధాలుగా శోధిస్తారు. మరి అదేవిధంగా మరి నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను నువ్వు రక్షించుకో అనేసి అంటారు. అయినప్పటికీ దేవుడు ఒక్క మాట కూడా బదులు పలకకుండా ఎవరిని కూడా నొప్పించినట్టుగా మనం ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితంలో ఎవరిని కూడా ఆయన నొప్పించినట్టుగా మనము చూడము. నిజంగా మనమైతే చిన్న మాట అంటే మనం పడము కదా, ఒక చిన్న దెబ్బ తగిలితే పడము, చిన్న మాట అంటే పడము, వెంటనే మనము అనేస్తూ ఉంటాము. వాళ్ళకు మాట అంటే మనం 10 మాటలు అంటాం. అదేవిధంగా చిన్న ఎప్పుడైనా కూరగాయలు కట్ చేస్తున్నాడు ఇలా మనకి చిన్న గాయమైంది అనుకోండి, ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అబ్బా అనేసి ఇంకా మనం కొంతమంది అయితే నడవరు, ఇంకా చాలా మరి మనం ఆ విధంగా చూస్తాం. మనం ఒకసారి మనం అలాంటివి జరిగినప్పుడు మనకి ఏదైనా పోస్తుంది అనుకోండి, వెంటనే నా ప్రభు నిజంగా ఎంత బాధను అనుభవించారు సిలువలో, నిజంగా అన్ని దెబ్బలు మరి తింటూ కూడా మరి ఒక్క మాట కూడా బదులు పలకకుండా ఆయన మన కోసం సిలువలో త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి మరి చనిపోయి తిరిగి 3వ దినంలో లేచినటువంటి దేవుడు ఆయన. నిజంగా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి మనము దేవుని కోసం మనము ఏమి చేయగలుగుతున్నాం? మన కోసం దేవుడు ఎంత గొప్ప త్యాగాన్ని చేసిన దేవునికి మనము ఏమి చేయగలుగుతున్నాం? ఈ రోజున మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి మనము కూడా ఆయన కోసం జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చే మనం యేసుప్రభు వారు ఆయన తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చినారో మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. మనం ప్రతి ఒక్కరము కూడా ఆయన చిత్తం ఏంటంటే ఈ భూమి మీద మనం సరే మనకి దేవుడు జన్మనిచ్చాడు, మనం మంచిగానే నాటి విషయాల్లో కొన్ని కష్టాలు ఇబ్బందులకే మనం ఎంతో కుంగిపోతాం, బాధపడిపోతాం, అవన్నీ సహజమే. కానీ యేసుప్రభు వారు మనకి ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను మనం ఏ రీతిగా దీన్ని మనం వాడుకోవాలి? ఇతరులు మరి ఎంతో మంది నశించిపోతున్నటువంటి బిడ్డలు
ఈ లోకంలో ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయడం, వారికి సువార్త చెప్పడం, నిజంగా కొన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎంతో బాధ వేదన కలుగుతూ ఉంటుంది కదా మనకు కూడా. నిజంగా అటువంటిప్పుడు మనం ప్రార్థన చేయని ప్రభావాన్ని రక్షించు. వీలైతే మనకు వారికి స్వార్థను ప్రకటించాలి. యేసు ప్రభు వారు ఎంత పెద్ద త్యాగం మన కోసం చేశారు కాబట్టి మనం కూడా మరి ఆయన కోసం కొంచెమన్నా చేయగలిగే వారముగా మనం ఉండాలి. కొద్ది వాక్యమును ఆమేన్. హల్లెలూయా.